బాగానే శుక్రవారం దేవునికి అమ్మా ఒక 5 కొంచెం బియ్యం మంచిగా ముక్కిపోయి కొంచెం కుడుకుండా వస్తుంది మంచిగా ముక్కిపోయి మంచిగా ఉండాలి చెప్పి మంచిగా ముక్కుని మంచిగా 5 కుడుకులతో బియ్యం మొత్తాను అక్క ఎత్తేటప్పుడు బాగా రావాలట బాగా పోయి నిండా పోయి ఇప్పుడు ఎట్లా కొలుతావు వాళ్ళు అప్పటికి అట్నే కొలవాలి అట్లా 5 సార్లు పోసింది ఒక్క కుడుకుతోని అక్క ఏంటి అక్క నీళ్ళు వాటి రద్దామా ఉడుమన అంతే మేకై ఉన్నాయి ఉడితే కొంచెం తొక్కకుండా ఉంటారు అట్లా మనం ఎప్పుడైనా పెట్టుకున్నావా దీపం పెద్దమ్మ శుక్రవారం దేవునికి పెద్దవారు లెక్క దీపం పెట్టినాం మనం చెంబులో నీళ్ళు పోసి తీసి పెడతామా మనం పెద్దవారికి పెట్టినట్టు పెట్టలే కదా గణపతి దోస్తాని కాదు నీకు చుట్టం కూడా మన ఎక్కడ మీది టేక్మాట్లేనా నీ పేరేం పేరే నా పేరు రాజన్నరా టేక్మాట్ల ఆయన పేరు ఏం పేరు ఉండే గణపత కాదు పేరు అబ్బో కడి పరిచయం చెప్తాడు ఆయన అదే కదా నా ఊరు ఫస్ట్ అనుకున్నామే తెగవాట్లకి ఫోన్ చేద్దామని అనుకుంటే మా ఊరు ఈయన అన్నట్టు కదా ఫీల్ అవుతాడు బాగా ఊరి బస్తీలు ఒక చాయ్ గ్లాస్ బియ్యం పెట్టు ఏమన్నా ఫ్రూట్స్ తెచ్చిరా తెచ్చి తీసుకురా స్టీల్ గ్లాస్ దేరా అదైతే ఆగుతాయి అన్నీ అలా ఏదో ఒకటి దేవుని పెట్టారు వాళ్ళకు ఆడపిల్లలకు వాడిని నింపడానికి అది అట్లా తర్వాత రెండు పెట్టలేవు ఇంకా వట్టి మందం పెట్టు పెద్ద పీట కూడా నార్మల్ ఉంది కదా చాలు ఒకసారి బాబు రమ్మని ఫస్ట్ వాళ్ళ ఆయన బొట్టు పెట్టినాక అందరికి పెట్టాలి రమ్మని అన్న నేను అయ్యగారు వెళ్తాడు ఫస్ట్ నేను అయ్యగారు చింటూ అయ్యగారు అదే సాగలైన అంటాడు సాధారణ ఓం నమ శివాయ నమః స్వీకరించ పవిత్రంచ రోగదోష నివారణం పావనం శుభం నమ శివాయ నమః శ్రీరాజల పావనం గంగా యమునా సరస్వతి నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః కాబట్టి అమ్మవారి శరణార్థి అమరారు మనోళ్ళందరూ రమ్మను మీ కొడుకులు అందరూ రమ్మను అంటే నడిపికోడలు ఏమే సుమంగళి భవం దీర్ఘాయుష్మాన్ స్వీకరించ పవిత్రంచ రోగ దోష నివారణం పావనం శుభం నమ శివాయ నమః పెద్ద కోడలు ఏమే దీర్ఘాయుష్మాన్ భవం నమ ఇంకోనరా దీర్ఘాయుష్మాన్ భవం నమ శివాయ నమః స్వీకరించ పవిత్రంచ నడిపికోడుకు దీర్ఘాయుష్మాన్ పెద్ద కొడుకు ఇడురా ఏడ్చి కూడా పెట్టుకున్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు పిల్లలు తీర్థం పెడతాం మనం పెద్దగాడి కీడాక ఇదంతా గోడే ఉండే కాదురా ఒకటి ఇంకో గ్లాస్ లా ఇంత లైట్ బెల్లం ఉండు నీళ్ళు పట్టుకురా మనం రెడ్ అవసరం లేదు అది తెల్లగాళ్ళు ఉంటే అయిపోయి తెల్లగాళ్ళు ఇది నడవంతులు వచ్చింది కదా సుమంగళి భవం ఏంటి కొద్దిగా ముగ్గేసినాక తీసేవాడు పెద్ద ముగ్గేసి హలో ఎక్కడికి లేకుంటే తల్లి
అక్కడ చేసినట్టు ఇక్కడ ఏకిగా మరి అన్న నువ్వు జరిగి వెనక జరుగు మొత్తం. లాభే ఉంది మరి ఇక్కడ దీపం పెడదాం చిన్నది ఒక దీపం అయితే పెట్టాలి. అంటే నడవడానికి ప్లేస్ ఉండాలి కదా అన్న. పట్నం అయితే మళ్ళీ అటు నడవడానికి ప్లేస్ ఉండాలి కదా. అదే గింత మందమే ఇక ఇగో ఒక్కటి మనకు అనుమానం ఏముంటుంది మేఘ చెట్టు చేపించింది తక్లీఫ్ ఉంటుంది. ఇక దేనికైనా ఇబ్బంది ఏం లేదు. ఇక ఆనే చెక్కతోనే వేయరా చేతితోనే ఎత్తారా అనే గిరాని చెక్కతోటి వేయరు అంతేవరకే చెక్కతోటి అంతేనా దీనికి చెక్కతోటి వేయరు. అయితే పట్నాలు ఉంటాయి చూడు రాయసిన పట్నాలు అవిటికి వేస్తాం చెక్కతోటి. ఓ నేను చిన్నగా ఉన్నప్పుడు వేసిళ్ళు మా వాళ్ళు నేనేం మర్చిపోయినా. రాయసిన పట్నాలు ఉంటాయి చూడరా పట్నాలు ఉంటే అవి చెక్కతోటి వేస్తారు. అవి కూడా మీరు ఎత్తారా పట్నాలు? రాయసిన పట్నాలు ఎత్తాం కదా. మా ఇంటికి వచ్చిల్లు ఎప్పుడన్నా మీరు? ఇదే ఇక్కడికి ఇంటికి రాలే మా ఇంటికి వచ్చిన లేరా అమ్మ అమ్మలది టేకం అట్లనే కానీ. ఇప్పుడు భాస్కర్ కొండ భాస్కర్ తెలుసా? తెలుసు. కొండ భాస్కరు శంకసారి శంకరి అక్కనే ఉంటాడు కదా మా అన్న. ఇల్లరిక ఉంటాడు మా అన్న. శంకసారి శంకర్ అన్న శంకర్ అన్న కాదు కాదు అది వేరే ఊరు. మా అక్కనే ఉంటాడు. ఇది లక్ష్మీ అమ్మవారి ముగ్గానే. దీన్ని లక్ష్మీ అమ్మవారి ముగ్గు తప్ప ఇంకేమన్నా అంటే రానే కుబేర ముగ్గు. ఇదేనా కుబేర ముగ్గు అంటారు? లక్ష్మీ అమ్మవారి ముగ్గు శుక్రవారం దేవి అంటారు లక్ష్మీదేవి. మెరుపాన అది ఒకటి సిల్వర్ కలర్ మెరుపు ఒకటి గోల్డ్ కలర్ మెరుపు అమ్మవారికి. లేట్గా వచ్చింది దేవుడికి వేస్తానమే అంటే లేట్గా వచ్చింది మా కోడలు. అమ్మవారికి కోసిన మటన్ అనే తెలియద్దా? చిన్న కొడుకు కంకణం కట్టుకుంటాడు.